బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల అదనపు ఎస్పీ ప్రభాకర్ పై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. 2019, 2020 మధ్య తిరుమలలో డీఎస్పీగా పనిచేసిన సమయంలో ప్రభాకర్ తనకు కేటాయించిన కాటేజీలో కోడి పుంజులను ఉంచినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. కోడి పుంజుల వ్యర్థాలు, వాటి కూతలతో భక్తులు ఇబ్బంది పడడమే కాకుండా వాటి సంరక్షణకు కానిస్టేబుళ్లను పెట్టినట్లు అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై 15 రోజుల్లో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, తిరుమలలో గతంలో డీఎస్పీగా పనిచేసిన ప్రభాకర్ మీద అభియోగాలతో రాష్ట్ర ప్రభుత్వము కేసులు నమోదు చేసింది. అయితే గతంలో ఆయన 2019 నుంచి 20 వరకు కూడా తిరుమలలో డీఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత పదోన్నతి మీద వెళ్ళిపోవడం జరిగింది. ఆయన తిరుమలలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఏదైతే కాటేజీ కేటాయించారో ఆ కాటేజీ ప్రాంతాల్లో కోడి పుంజులను పెంచారు. అదేవిధంగా ఆ కోడి పుంజులు పూతలు, అదేవిధంగా వాటికి సంబంధించి వ్యర్థాలతో ఆ ప్రాంతం అంతా కాస్త ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తింది. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆయనకి కేసు నమోదు చేసింది. అయితే తిరుమలలో ఆయన ఉన్న క్వార్టర్స్ కి పాల ప్యాకెట్లు వేయించుకునేవాడు. అది సంవత్సరం రోజుల పాటు కూడా ఆ పాల ప్యాకెట్లకు బిల్లు చెల్లించకపోవడంతో పాల ప్యాకెట్లు వేసిన వ్యక్తి అతన్ని బిల్లు చెల్లించాలని కోరారు. అయితే అతని మీద కూడా ఇతను ఒక కేసు పెట్టి అతని వాహనానికి 2,000 రూపాయల ఫైన్ విధించినట్లు తేలింది. ఇవన్నీ కూడా కొన్ని అభియోగాల మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే అతని మీద విచారణకు ఆదేశించింది. అతన్ని స్వయంగా హాజరయ్యి 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని కూడా కోరింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.